ఈ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. పేషెంట్ ఒక ఆయన కామెంట్ చేశారు, సార్ డాక్టర్ గారు మీరు వీడియోలో చాలా ప్రశాంతంగా కూల్గా చెప్తారు, కానీ అదే మీ దగ్గరకు వస్తే మీరు ఎక్కువ టైము స్పెండ్ చేయరు, పేషెంట్కి ఎక్కువ టైము స్పెండ్ చేయరు, హడావుడిగా పంపించేస్తారు, మీరు వీడియోలో ఉన్నంత కూల్గా మీరు క్లినిక్ వస్తే అంత కూల్గా కనిపించరు అని చెప్పి ఆయన సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వీడియోలో కనిపించినట్లుగా మీ క్లినిక్ వచ్చినా కూడా పేషెంట్స్తో అదేవిధంగా కూల్గా మాట్లాడండి అని చెప్పి ఆయన సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలండి, మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ న్యూ కేసెస్ ఉంటాయి, ఓల్డ్ కేసెస్ ఉంటాయి. న్యూ కేసెస్ అయితే కొంచెం ఓల్డ్ కేసెస్ కన్నా ఫాలోఅప్ కేసుల కన్నా కొంచెం ఎక్కువ టైము స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఓల్డ్ కేసెస్కి అంత ఎక్కువ టైము స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదండి. అయితే ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఉదయాన్నే 9ంటికి వచ్చారనుకోండి క్లినిక్, మీరు ఉదయాన్నే 9ంటికి వచ్చినా లేదంటే ఈవినింగ్ 5 o'clock వచ్చినా మీకు రష్ అనేది తక్కువ ఉంటుంది, మీరు ఎక్కువసేపు మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక అరగంట, ఒక అవసరమైతే ఒక గంట కూడా మీరు స్పెండ్ చేయగలిగేటటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎక్కువ మంది పేషెంట్స్ ఏం చేస్తారంటే పీక్ అవర్స్లో వస్తారు. పీక్ అవర్స్ అంటే మీకు 11 తర్వాత, ఉదయం 11 తర్వాత ఇంకా రష్ అవుతుంది. ఉదయం 11, 1 గంట మధ్యలో రష్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇంకా ఆ రష్ అనేది మనం ఓపీ క్లియర్ చేయాలి. ఓపీ క్లియర్ చేయాలంటే కేసుని ఎక్కువ చాలా వేగంగా మనం ఆ మెడిసిన్ సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు అనుకుంటారు, ఇప్పుడు ఇది నేను రోజు నాకు ఇదే పని, 100 కేసులు చూస్తూ ఉంటాం, ఇప్పటికీ కేసెస్ కొన్ని లక్షల్లో చూసుంటా, ఏ మెడిసిన్ ఏ కేసులో ఎంతసేపు మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడితే మనం మెడిసిన్ సెలెక్ట్ చేయగలం అనే దాని మీద నా బ్రెయిన్కి ఆటోమేటిక్గా ఆ ట్రైనింగ్ అనేది అయ్యే ఉంటుంది. మీరు గమనిస్తే నాకు 2 నిమిషాలు అంటే ఒక 2 నిమిషాలు నేను పేషెంట్తో మాట్లాడితే నేను ఆ మెడిసిన్ అనేది నేను పికప్ చేయగలను. అయితే ఎక్కువసేపు మాట్లాడడం అనేది ఆ పేషెంట్ యొక్క సాటిస్ఫాక్షన్ కోసమే. పేషెంట్ ఏమనుకుంటా అంటే నాతో ఎక్కువసేపు మాట్లాడలేదు కాబట్టి నాకు మెడిసిన్ సెలెక్ట్ చేయలేదు అని చెప్పి ఒక అపోహలో ఉంటాడు. కానీ మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించే ఉంటారు, మీరు మిమ్మల్ని ఎక్కువసేపు మాట్లాడనిచ్చి ఒక నిమిషం మాట్లాడించిన తర్వాత నేను ఆ మెడిసిన్ డిఫరెన్షియేషన్ కోసం ఒకటి 2 క్వశ్చన్లు వేసి మీకు ఆ మెడిసిన్ అనేది ఆ పికప్ చేయటం అనేది జరుగుతుందండి. మీకు ఇది ఎట్లాగంటే, అన్నం ఉడుకుతూ ఉన్నప్పుడు మనం మధ్యలో ప్లేట్ తీస్తాం, ఇది ఉడికింది అనుకున్నప్పుడు ప్లేట్ తీసి ఒక గింజని నొక్కి చూస్తాం, ఆ గింజ మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అన్నం అంతా ఉడికిందా లేదా అనేది. అట్లాగే పేషెంట్ని మాట్లాడుతూ ఉండగా మనకు కావాల్సినటువంటి ఆ పాయింట్ దగ్గర ఆపి ఒక క్వశ్చన్ వేయటం జరుగుతుంది. దాంతో ఆ పేషెంట్ ఆ మెడిసిన్, ఇప్పుడు నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నాను అనుకోండి మీతో, అంటే మీ కేసు నాకు అర్థం కాలేదని ఇంకా క్వశ్చన్లు వేస్తూ ఉన్నానంటే మీ కేసులో ఏ మెడిసిన్ ఇవ్వాలి అనేది నాకు ఇంకా అర్థం కాలేదు. మీతో తక్కువ మాట్లాడాను అనుకోండి, అంటే మీ కేసు నాకు పూర్తిగా అర్థమైంది, మీ కేసులో ఏ మెడిసిన్ ఇవ్వాలి అనే దాని మీద నాకు ఒక అవగాహన వచ్చింది అని చెప్పి దాని అర్థం అండి. అట్లా మెడిసిన్ మనం పికప్ చేయడానికి ఎక్కువ టైం అవసరం, ఇన్ని కేసులు చూసిన దాని మీద మిమ్మల్ని కూర్చోబెట్టి గంటలు కేసులు రాస్తూ ఉంటే మనం రోజుకు ఒక 4-3 కేసులు కూడా చూడలేము. అయినా చూసినా చూడకపోయినా అది కాదు అక్కడ క్వశ్చన్. మీకు తక్కువ టైంలో మనం మెడిసిన్ అనేది సెలెక్ట్ చేయగలం, మనకు సాఫ్ట్వేర్లు ఉన్నాయి, తర్వాత ఇప్పుడు పెరిగినటువంటి టెక్నాలజీ ఉంది, దానికి తోడు కొన్ని లక్షల కేసులు చూసినటువంటి అనుభవం ఉంది. వీటన్నిటిని జోడించుకొని మనం అతి తక్కువ టైంలో మనం మెడిసిన్ సెలెక్ట్ చేయగలమండి. మీ కేసు అంతా వినటం అనేది మీకు మీ సాటిస్ఫాక్షన్ కోసమే, పేషెంట్ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం. అయితే పేషెంట్ని ఎప్పుడు డిస్సాటిస్ఫై చేయకూడదనే ఉద్దేశంతో అతను చెప్పే వివరాలన్నీ కూడా వినటం అనేది జరుగుతుందండి. మీకు దీని గురించి కొంత మిమ్మల్ని హర్ట్ చేయకుండా కొంత క్లారిఫికేషన్ అనేది వచ్చిందనే నేను అనుకుంటున్నాను. నా క్లినిక్ టైమింగ్స్ వచ్చి ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు అండి, తర్వాత ఈవినింగ్ 5 దగ్గర నుంచి మరలా 9 వరకు. అయితే పేషెంట్కి మార్నింగ్ 9 to 12 అని చెప్తాం, ఈవినింగ్ 5 to 8 అని చెప్తాం. ఎందుకంటే 8 అని చెప్తే నాకు క్లోజ్ చేసేసరికి 9 అవుతుంది. అలాగే మార్నింగ్ 12 అని చెప్తే మనం షార్ప్గా క్లోజ్ చేసేసరికి 1 అవుతుంది. 1 అవుతుంది, కానీ 1 తర్వాత కూడా పేషెంట్లు వస్తూనే ఉంటారు. ఏ రోజు కూడా నన్ను 1 తర్వాత షార్ప్గా పైకి వెళ్ళనివ్వరు. అయితే మీకు ఆ తర్వాత కొంచెం 1 తర్వాత టైంకి మీల్స్ తీసుకొని ఒక గంట రెస్ట్ తీసుకొని మరలా క్లినిక్కి సిద్ధం అవటానికి మరలా ఈ మధ్యలో ఆన్లైన్ కేసులు ఉంటాయి. అలా ఉదయం 9కి ముందు మరలా ఆన్లైన్ కేసులు ఉంటాయి, ఉదయం 7 దగ్గర నుంచి ఆన్లైన్ కేసులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. మరి
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంచెం బ్రెయిన్కి కొంచెం రెస్ట్ దొరకాలంటే మీరు ఇన్ టైంలో రాగలిగితే, రష్ ఉన్న టైం కాకుండా కొంచెం ఉదయాన్నే రష్ లేని టైంలో వస్తే మీకు ఎక్కువ టైము స్పెండ్ చేయగలిగేటటువంటి అవకాశం ఉంటుందండి. మరి దీనివల్ల మీకు కొంత అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. క్లినిక్లో ఏ టైంలో వస్తే మీరు ఎక్కువసేపు మాట్లాడే అవకాశం వస్తుందని. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దామండి. ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.